సరిగ్గా లేదు. ఏం భయము? అవన్నీ మా ఇంట్లో వాళ్ళు అనుభవించడం, పిల్లలు అనుభవించడం. అదే భయం అని మీరు మార్చారు కదా, ఏ భయంతో మీరు మార్చాల్సి వచ్చింది? మా పిల్లలకు మాకు ఇక్కడ సెక్యూరిటీ లేదు. అదే సెక్యూరిటీ అంటే ముందు మీకు ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా? ఎవరి దగ్గర ఉంటేనా బెదిరింపులు ఏమన్నా? అవన్నీ ఏమో తెలియదు, మార్చాలనుకున్నాను. తెలియకుండా మార్చారు కదా, ట్రస్ట్ మెయింటైన్ చేసేది మీరు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మారుస్తారు. ప్రాబ్లం అంటే ఇంట్లో సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నారు. అంతకుముందు థ్రెట్స్ ఏమైనా మీకు ఇంటి ప్రకారం ఏమైనా జరగడం కానీ మీ మీద ఏమైనా జరిగినాయా? బాధితులు ఏమంటారంటే నువ్వు సమ్ ల్యాక్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నావు, 3 రూపీస్ ఇంట్రెస్ట్ డబ్బులు కూడా తీసుకున్నావు అని చెప్తున్నారు. దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఏం లేనప్పుడు ట్రస్ట్ ఎందుకు మార్చారు మీరు? నా ఓన్గా అది పెట్టుకున్నాను. మీ ఓన్ కోసం కదా కదా ట్రస్ట్ పెట్టింది, ప్రజల కోసమే కదా. ప్రజల కోసం అంటే అనాథ పిల్లల కోసం. అనాథ పిల్లల కోసం పెట్టినప్పుడు మీరు అట్లా మార్చారు కదా. ఎందుకు లేరండి, ఉండే ఎక్స్చేంజ్ చేస్తాం. ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ? 30-40 మంది దాకా ఉన్నారు. 30-40 మంది పిల్లలు ఉన్నారు. మీరు స్కూల్ ఏదో పెట్టి రన్ చేస్తున్నారు కదా, దానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నారా? కొంతవరకు తెచ్చారు. కొంతవరకు అంటే ఎంతవరకు? చూడలేదు అవన్నీ. మీరు చూడకుండానే ట్రస్ట్ స్టార్ట్ చేసి స్కూల్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారా? నా పేరు మీద మంచిగా చేస్తూ ఉన్నారు. మీ పేరు మీద మంచిగా చేసి ఏం చేయాలని కూడా స్కూల్లో పిల్లలకి సర్టిఫికేట్స్ అన్న ఇవ్వరా కంప్లీట్ చేసిన తర్వాత? 5 years లోపు వరకే పెట్టుకున్నాము. దేనికైనా కూడా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి కదా. తెచ్చుకున్నాం. అది కూడా ఎక్కడ ఉన్నాయి? మీ దగ్గర పర్మిషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయా? చూపిస్తారా ఫైల్లో? ఫైల్ నా దగ్గర లేదు కదా. మళ్ళీ అడిగినప్పుడు చూపిస్తారా? చూపిస్తా. 2-3 మ్యారేజ్లు చేసుకుని చూపిస్తారా? 2-3 ఏంది నాకేం ఉండదు. సరే అండి, మీ పేరు ఏం పేరు? పరంధామయ్య. కానీ మీ పేరు మీద ఉండేటువంటి ఐడి ప్రూఫ్లు 4-5 ప్రూఫ్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్రూఫ్లో ఒక్కొక్క నేమ్ ఉంది. ఎందుకు చేంజ్ చేసి తీసుకోవాల్సి వచ్చింది మీరు? అలా ఏం చేంజ్ చేసుకోలేదు. ఉంది కదా, ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర. రామదాస్ దస్తగిరి 2 ఒకే పేరు ఆయనకు. రమణ సత్యనారాయణ రాజు గడిగోట్లో ఉంటున్నాను కనుక ఆయన అడ్రస్ ప్రూఫ్ చేసుకున్నాను. డ్రైవింగ్ లైసెన్స్ రమణ పేరు మీద ఉంది. మీది రమణ రామదాస్ అని అంటారు. మీ పేరు పరంధామయ్య అన్నారు. రామదాస్ పేరు మీద ఎంత తీసుకున్నారు? మా నాన్న ఆయన పేరు మీద మీ ఫోటో పెట్టి తీసుకున్నారా? అడ్రస్ తండ్రి పేరే కదా ఉంటుంది. ఇలా కాదండి, ఎవరు డ్రైవింగ్ లైసెన్స్లో వాళ్ళ పేరు మీద మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు కదా. అట్లా మీ నాన్న పేరు మీద పెట్టి ఎందుకు తీసుకున్నారు మీ పేరు మీద కాకుండా? లైసెన్స్ రామదాస్ సన్ ఆఫ్ రామదాస్ అని ఉంటుంది. ఎంతమంది ఉంటారు? అదే మామూలుగా తండ్రులు ఎంతమంది ఉంటారు? పెంచిన వాళ్ళు అలాగ మమ్మల్ని మంచిగా చూడడానికి కొంతమంది అనుకుని ఉండొచ్చు, కానీ నాకేం తండ్రులు ఎంతమంది లేరు, ఉండేది ఒకరే. అట్లా కాదు సార్, మా ఊళ్ళో పిలిచింటే మాట్లాడుకున్నాను. ఎలా ఉంటారు? మా ఊరు వాళ్ళు ఉన్నారు కదా, వచ్చారు కదా, వీళ్ళకి అవన్నీ డీటెయిల్స్ కావాలంటే ఇస్తారు. అనేది రిజిస్టర్ అయిందా? అయిందా? ఎక్కడ కాలేదండి? రాయచోట్లోనే. రాయచోటి పేరు మీద రాయచోటి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేశారు. ఏం పేరు మీద చేశారు? పరంధామయ్య ట్రస్ట్ అని రిజిస్టర్ చేశారు. ట్రస్ట్ చైర్మన్ ఎవరు? మీకు తెలియకుండా ఏం జరిగింది? ఏంటి లైసెన్స్లు కానీ రమణ అంట, ఫేక్ అడ్రస్లు, స్కూల్ పర్మిషన్స్ బిలో 5 years అంట, ఇవన్నీ చైర్మన్ తెలియకుండా జరిగిపోతాయి. నేను మంచిగా పిల్లలను చూసుకుంటూ భార్య భర్తలు ఉండేవాళ్ళం. మిగతా అన్నీ ఒక వ్యక్తి చేసేవాడు. ఎవరు అతని పేర్లు అవన్నీ డీటెయిల్స్ నాకన్నా వాళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది? వాళ్ళే చేస్తారు కదండి. ఎందుకు చేస్తారండి? మీరు మంచి పని చేస్తారు, ఇంకా 10 మంది సహాయం చేస్తారు, కానీ ఇలా ఎందుకు చేయరు కదా. ఎవరు ఎందుకు చేస్తున్నారు? అవన్నీ తెలుసుకోవడానికి నాకు కూడా సరికి లేకనే వర్క్లో ఉన్నా. మీ దగ్గర శక్తులు ఉన్నాయంట కదా, ఎందుకు తెలియదండి మీకు? ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అండి, నాకేం శక్తి. సామాన్య మానవుడు లాగానే అనాథ పిల్లలకు మంచిగా చేయాలనుకున్నాను, దానికోసం పెట్టుకున్నాను. ఓకే అండి, మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వచ్చాను. అదే స్టేషన్కి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఊరికే పిలిస్తే రారు కదా. ఎవరు ఎందుకు పిలుస్తున్నారు సార్? మీరు ఇంత ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు మిమ్మల్ని ఊరికే పిలిస్తే ఎందుకు వస్తామని చెప్పి మీరు క్వశ్చన్ అన్న వేయలేదా? పిలిస్తే వెళ్ళిపోతారా? ఎవరు పిలిచినా? పోయాం కొద్ది రోజులు. ఎవరు పిలిచారు? ఎక్కడికైనా సాధుత్వంగా పిలిస్తే పోయేవాళ్ళం కనుకనే వచ్చాము. అదే ఇక్కడ కూడా సాధుత్వం కోసమే వచ్చారా? లేదా ఎవరైనా మిమ్మల్ని అడిగారా? చేస్తున్నారు. అవులే